అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కథ దేవుని కానుక. కాశీనగరం చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము. దీనిని వారణాసి అని కూడా పిలుస్తారు. ఈ నగరములో అనేక పవిత్ర దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈనాటికి కాశీ విశ్వేశ్వరాలయం అత్యంత పవిత్ర దేవాలయంగా విరాజిల్లుతున్నది. కాశీనగరం గంగానది ఒడ్డున ఉన్నది. గంగాలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే పాపాలన్నీ పోతాయని, వారికి మరొక జన్మ ఉండదని ఆర్యోక్తి. పూర్వకాలంలో ఓసారి విశ్వేశ్వరుని ఆలయ ప్రాంగణంలో ఒక బంగారు పళ్ళెం పడింది. దానిపై ప్రేమ, దయ కలిగిన ఉత్తమునికి దేవుని కానుక అని వ్రాయబడి ఉన్నది. దేవాలయ పూజారులు అందరూ కలిసి బంగారు పళ్ళెం గురించి చర్చించుకున్నారు. వారు అన్ని పట్టణాలలో, నగరాలలో, పల్లెలలో ఒక ప్రకటన చేశారు. గుణవంతుడు, దాత, దయాగుణం కలవారు అందరూ ప్రతిరోజు మధ్యాహ్న సమయానికి గుడికి వచ్చి తమ అదృష్టాన్ని పరిశీలించుకొనండి. అత్యంత ప్రేమ కలిగిన వానికి భగవానుని కానుక ఇవ్వబడుతుంది. పూజారులు ఇచ్చిన ఈ ప్రకటనను చూసినవారు వినినవారు తండోపతండాలుగా గుడికి వచ్చారు. వారిలో తమ సర్వస్వమును ఇతరులకిచ్చిన వారు, ధర్మ సంస్థలను స్థాపించిన వారు, అన్నదానము చేసిన వారు, నిత్యం దైవపూజలు చేసేవారు కూడా ఉన్నారు. వారంతా తాము చేసిన పుణ్యకార్యములను గురించి చెప్పేవారు. పూజారులు విని ముఖ్యమైన వాటిని వ్రాసుకునేవారు. ఈ విధంగా ప్రతిరోజు ధర్మకార్యములను నిర్వహించిన వారందరూ గుడిలో సమావేశమై వారి గొప్పదనాన్ని గూర్చి వారు చెప్పుకునేవారు. పూజారులు వింటుండేవారు. ఇలా 1 సంవత్సర కాలంలో కొన్ని లక్షల మందిని కలుసుకొని వారిలో ఉత్తమునిగా ధర్మయ్యను ఎంపిక చేశారు పూజారులు. ధర్మయ్య తనకు గల వందలాది ఎకరాలను గ్రామ ప్రజలకు ఇచ్చేశాడు. కోట్లాది సొమ్మును ధర్మ కార్యాలకు వినియోగించాడు. ఇతడే ఉత్తముడని భావించి పూజారులు దేవుని కానుక అందుకొమ్మని బంగారు పళ్ళెమును ధర్మయ్య చేతికిచ్చారు. ధర్మయ్య ఎంతో ఆనందంగా ఆ బంగారు పళ్ళెమును అందుకున్నాడు. ఆశ్చర్యం! అది కాంతి విహీనమై సత్తు పళ్ళెం వల్లే మారింది. ధర్మయ్య తల వంచుకొని తన నివాసమునకు వెళ్ళిపోయాడు. మరలా 1 సంవత్సరం పాటు వచ్చిన భక్తుల గుణగణాలను, వారు చేసిన దాన ధర్మాలను తెలుసుకొని పూజారులు వారిలో ఒకరిని ఎంపిక చేశారు. అతడు బంగారు పళ్ళెమును ముట్టుకొనగానే అది తన కాంతిని కోల్పోయింది. దాని యథాస్థానంలో ఉంచినప్పుడు మరలా కాంతివంతంగా ప్రకాశించింది. ఈ విధంగా సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ గొప్ప దానశీలి అను పేరు పొందిన వారందరూ దేవుని కానుక అందుకోవాలని వచ్చారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. ఆ సమయంలో దేవాలయం ముందు భిక్షగాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. తమ అదృష్టాన్ని పరిశీలించుకోవటానికి వచ్చిన వారందరూ తమ దయాగుణాన్ని చాటుతూ భిక్షగాళ్లకు అధిక ధనాన్ని ధర్మం చేయసాగారు. దానితో భిక్షగాళ్ళు ఆనందంగా జీవించసాగారు. ఒకరోజు రామయ్య అనే పేద రైతు కాశీకి వచ్చాడు. అతడు అన్ని దేవాలయాలను దర్శిస్తూ విశ్వేశ్వరుని ఆలయానికి వచ్చాడు. ఆలయం ముందు అనేక మంది యాచకులను చూసి బాధపడ్డాడు. వారిలో దూరంగా ఉండి ఒంటి నిండా పుళ్లతో అసహ్యంగా ఉన్న ఒక కుష్ఠరోగిని చూసి రామయ్య హృదయం ద్రవించింది. అతడు ఏ పని చేయలేడు. అతనిని చూసి అందరూ అసహించుకుంటున్నారు. అంటరాని వాని వలె అతనికి దూరంగా పోతున్నారు. ఈ విషయాన్ని రామయ్య గ్రహించాడు. కుష్ఠరోగిపై జాలిపడి అతడికి దగ్గరగా వెళ్ళి భుజంపై చేయి వేసి, ఆ భగవంతుని సమక్షంలో ఉన్నావు. నీ దీనస్థితిని భగవంతుడు చూస్తాడు, నిన్ను కరుణిస్తాడు. నీ రోగం నయమై నీవు మరలా ఆరోగ్యంగా ఉంటావు. ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పి అతనికి తన వద్ద ఉన్న సొమ్ములో కొంత భాగాన్ని దానం చేసి గుడిలోకి వెళ్ళాడు. రామయ్య కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని గుడి బయటకు రాబోయాడు. అతనికి అక్కడ చాలామంది సమావేశమై తాము చేసిన దాన ధర్మాలను చెప్పుకోవటము, పళ్ళెమును పట్టుకోవడము కనిపించింది.
కానీ అతడు దేవుని స్మరించుకుంటూ ఆలయమును విడిచి బయటకు రాబోయాడు. పూజారులు అతనిని గమనించి పిలిచారు. అతడు పూజారుల వద్దకు వెళ్ళాడు. రామయ్య సాధారణ రూపాన్ని గమనించి పూజారులు అనుమానిస్తూనే, ఇది భగవంతుడు అందించిన కానుక, అర్హులైన వారికి దక్కుతుంది, నీవు కూడా నీ అర్హతను పరీక్షించుకో అన్నారు. అయ్యా, నేను ఒక సామాన్య రైతును, యజ్ఞయాగాదులను చేయలేదు, ఎవరికీ విరాళాలు ఇవ్వలేదు, ఏ సంస్థలను స్థాపించలేదు. నిజానికి మా కుటుంబమునకు పూట గడవడమే కష్టంగా ఉంటుంది. అటువంటి నేను ఆ భగవంతుని దయకు పాత్రుడిని అవుతానని అనుకోవటం లేదు. అయినా మీరు ఆదేశిస్తున్నారు కాబట్టి ఆయన పంపిన బహుమతిని అందుకుంటాను అన్నాడు రామయ్య. పూజారులు రామయ్యకు బంగారు పళ్ళెమును అందించారు. ఆశ్చర్యంగా ఆ పళ్ళెము ఇంకా కాంతివంతంగా ప్రకాశించింది. అందరూ రామయ్య యొక్క ప్రేమను, నిరాడంబరతను, దయాగుణాన్ని పొగిడారు. తమకంటే హీనస్థితిలో ఉన్నవారిని ప్రేమగా ఆదరించి తగిన సహాయం చేయువారు భగవంతుని ప్రేమకు పాత్రులవుతారని అందరూ తెలుసుకున్నారు. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.